అందరికీ నమస్కారం. నేను మీ రోజారమణి. ఈరోజు నేను రాసిన ఒక వచన కవిత మీ అందరితో పంచుకోవాలని మీ ముందుకొచ్చేసాను. కవిత శీర్షిక నా ప్రపంచం. నా ప్రపంచం నా ప్రపంచం మళ్ళీ నన్నే పిలిచెను, ఉరకలేసిన ఉత్సాహంతో నన్నే నేను కలిసెను. ఎండిపోయిన మానునైన కొన్ని ఏళ్ల క్రిందట, నీరులేని బావినైనా కొన్ని నాళ్ల క్రిందట, నన్ను నేనే మరచిపోయిన రోజులకు సెలవివ్వగా, నన్ను నేనే అన్వేషించెను కొత్త లోకం పిలువగా. మారినా నేనబల కాదు సబలనని అడుగేయగా, నమ్మకంతో అడుగులేసా నవ వసంతాలేలగా. నేను నడిచా మునుపు చాలా ముళ్ళ దారుల వెంబడి, నేను నడిచా గతములోన రాళ్ల త్రోవల వెంబడి. వెతికి చూసానెడారిలోన నీటి జాడల కోసము, ఆశపడ్డా మండుటెండన చెట్టు నీడల కోసము. ఆశ నుదిలా నొక్క దినమున చేరువగలనా అని, నిరాశపడ్డా నొక్క రోజున దరికి చేరలేనని. అప్పుడే నన్ను నా ప్రపంచం కొత్తగా రమ్మన్నది, కుదిపి కుదిపి నిదురలేపి రారా రమ్మని అన్నది. తెలియదేమో అంతవరకు నాలో దాగిన శక్తులు, తెలియదేమో అంతవరకు ఎన్నడెరుగని యుక్తులు. నిన్ను చూసా నిన్ను చూసా నిన్ను చూసా నిన్ను చూసా, నా ప్రపంచంలోన నేను నాకే తెలియని నన్ను చూసా. భారమెక్కిన గుండెలోన ఆనందాన్నే నింపివేశా, కంట పొంగిన ప్రవాహానికి ఆనకట్టలు నేను వేశా. మసకబారిన మాసిపోయిన సృజన నేనే వెలికి తీసా, సానపట్టా రంగరించా పదును పెట్టా మెరుగుదిద్దా. నిన్న మొన్నని మరచి ఇప్పుడే కొత్త ఉదయపు కాంతి చూసా, కొత్త లోకపు టంచులన్నీ తడిమి చూసే నిదురపోతా. నిన్న నేనుని కాదని కొత్త నేను నేనని, అరచి చెప్తా లోకమంతా దద్దరిల్లేటట్టుగా. అరచి చెబుతా దిక్కులన్నీ పిక్కటిల్లేటట్టుగా, అరచి చెబుతా చెవులన్నీ బద్దలయ్యేటట్టుగా. ధన్యవాదాలు.